హే గైస్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు శిల్పారం వెళ్దాం అనుకుంటున్నాము. సో దట్ ఈస్ ద వ్లాగ్ అనమాట. ఇది నా ర్యాక్. ఇట్లా స్టిక్కర్స్ అన్ని అంటించాను. అండ్ రుచి ఇంకా రెడీ అవుతుంది. ఇది నేను మొన్న స్వెట్ షర్ట్ హాల్ చేశాను కదా, దాని నుంచి గెట్ రెడీ విత్ మీ చేద్దాం అనుకున్నా కానీ టైం సెట్ అవ్వలేదు అసలు. గైస్ నేను రెడీ అయిపోయాను. ఇప్పుడు 10 minutes అవుతుంది. ఈ ఊరాన్ని ఇంకా రాలేదు. వచ్చింది. వీఆర్ గోయింగ్ టు శిల్పారామం. ప్లీజ్ డు వాచ్ టిల్ ద ఎండ్ గైస్. నేను ఆల్రెడీ చెప్పేసాను. ఫుల్ వీడియో ఫుల్ డ్రెస్ పెట్టమని చెప్పండి ఫ్రెండ్స్. కొంచెం ఇట్లా తిప్పే మళ్ళీ ఇంట్రో చేయమని చెప్తుంది గైస్, అందుకే చేస్తున్నాను. బస్ స్టాప్కి వచ్చేసి ఇంకా బస్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం అనమాట. మా పాటికి మేము ఫన్నీగా వీడియో షూట్ చేసుకుంటా ఉన్నాము. ఒక బైక్ స్కిడ్ అయ్యి 2 కింద పడ్డారనమాట. నాకు చాలా భయం వేసింది. ట్రాఫిక్ లేదు కాబట్టి ఏం కాలేదు పాపం. అయినా కూడా కొన్ని చిన్న దెబ్బలు తగిలాయి. బై గాడ్స్ గ్రేస్ ఏం పెద్దగా ఏం తగలలేదు. మొత్తానికి వచ్చేసామన్నమాట. ఎంట్రన్స్ నాకు చాలా బాగా నచ్చింది. 80 rupees టికెట్ పర్ పర్సన్. మేము వెళ్ళేలోపే మా ఫ్రెండ్స్ తీసేశారు ఆల్రెడీ టికెట్. ఇంకా ఈజీ అయిపోయింది అనమాట. అండ్ నేనైతే ముందు ఒకసారి పులివెందుల్లో వెళ్ళాను శిల్పారామంకి. బట్ హైదరాబాద్లో ఇదే ఫస్ట్ టైం అనమాట వెళ్ళటము. నాకు చాలా బాగా అనిపించింది ఎంట్రన్స్లో అయితే. చిన్నపిల్లలంతా ఇట్లా మంచిగా క్లాసికల్ డాన్స్ చేస్తుంటే చాలా బాగా అనిపించింది. అక్కడే చాలాసేపు ఉండిపోయామన్నమాట. ఈ బొమ్మలు చాలా బాగున్నాయి. ఇట్లాంటి ఒక వెల్కమ్ బోర్డ్ మా ఇంటికి ఖచ్చితంగా తీసుకుంటాను. ఈ మంత్ బడ్జెట్ సహకరించడం లేదు. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా తీసుకుందాం అనుకుంటున్నా. అండ్ ఇదైతే డ్రాయింగ్, లైవ్ డ్రాయింగ్ చాలా బాగా అనిపించింది. ఇంకా మెయిన్ థింగ్ శిల్పారామం అంటే మనకు గుర్తొచ్చేది ఈ బొమ్మలే కదా. చాలా రియలిస్టిక్గా ఉంటాయి. అసలు సడన్గా చూస్తే ఇవంతా రియల్ మనుషులేమో అనుకుంటాం మనము. అంత రియలిస్టిక్గా ఉంటాయి. ఎవరు తయారు చేస్తారో ఏమో కానీ ఇవంతా చూస్తుంటే చాలా బాగుంటుంది అనమాట. చిన్నప్పటి రోజులు అండ్ నాకైతే గుర్తున్నాయి అనమాట. నేను విలేజ్ కాబట్టి ఇవన్నీ ఇంకా నేను చాలా కనెక్ట్ అవుతాను. ఇట్లా మనం ఫేసెస్ రీప్లేస్ చేసి ఫొటోస్ తీసుకోవడానికి చాలా బాగుంటుంది. ఇవన్నీ చూస్తుంటే చాలా బాగా అనిపించింది. ఇది మీకు గుర్తుందా? గుడుగుడు కొంచెం మేము ఆడుకునేటోళ్ళం. మీరు కూడా ఆడుకునే వాళ్ళ కమెంట్ బిలో. నాకైతే చాలా బాగా గుర్తుంది ఆ గేమ్.
తిరిగి అలసిపోయి ఒక చెట్టు కింద కూర్చున్నాం అనమాట. ఎవరి దారులు వాళ్ళు విడిపోయాము. సరేలే వస్తారనేసి ఇంకా కూర్చొని వెయిట్ చేస్తూ ఉన్నాను అనమాట. ఎద్దుల బండి చూసాను నేను. ఎద్దుల బండితో అయితే నాకు చాలా అనుభవాలే ఉన్నాయన్నమాట. ఒకటి హారిబుల్ థింగ్ ఏంటంటే నా చైల్డ్హుడ్లో మా ఊర్లో ఒక తాత ఎద్దుల బండి నడుపుతుంటే మేము పిల్లలందరం వెళ్ళామన్నమాట ఎక్కుతామనేసి. నేనేం చేశానంటే పైకి ఎక్కుకోకుండా గాను కంటుకున్నాను అనమాట. ఇవే తింగరేషాలు అంటే గాను తిరుగుతుంది కదా, దాంతోపాటు నేను తిరుగుతానన్న చిన్న సెన్స్ లేకోకుండా దానికి అంటుకున్నాను. గాంతోపాటు నేను తిరిగాను అనమాట. చెయ్యి కొంచెం నలిగిపోయింది. బోన్ ఏం ఫ్రాక్చర్ కాలేదు కానీ కొన్ని దెబ్బలు అయితే తగిలాయి నాకు అప్పుడు. అక్కడ పక్కన చిన్నపిల్లల కళ్ళగంతలు ఆడుకుంటుంటే మాకు కూడా ఆడుకోవాలనిపించింది అనమాట. చాలా రోజులైంది చైల్డ్హుడ్లో ఆడేటోళ్ళం. ఇది చాలా బాగుంది కదా, క్లైమేట్ కూడా ఆడుకుందాం అనిపించింది. మా దగ్గర ఒక కర్చీఫ్ ఉంటే కట్టుకున్నాం అనమాట. ఫుల్ ఎంజాయ్ చేసాం. అసలు ఒక్కరు కూడా దొరకలేదనమాట. పాపం రుచికి అయితే ఈ వాసిపోయింది. దాని తర్వాత నా మీద కూడా రివెంజ్ తీసుకున్నారు, అది వేరే కథ.
నేను చాలా రోజుల తర్వాత ఉయ్యాలు ఊగాను గైస్. చాలా హ్యాపీగా అనిపించింది అసలు. చిన్నపిల్లలు ఊగుతూ ఉన్నారనమాట. అంటే చిన్నపిల్లలు ఉయ్యాలు ఏం కాదు, అది ఈవెన్ పెద్దవాళ్ళు కూడా ఊగొచ్చు. వాళ్ళు నన్ను చూసి లేసి వెళ్ళిపోయారనమాట. లేదు కూర్చోండి అనేసి వాళ్ళని కొంతసేపు నేను కూర్చోబెట్టి ఊపిన తర్వాత ఇంకా వాళ్ళని దించేసి నేను ఊగాను. చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. నాకు చాలా రోజుల తర్వాత ఉయ్యాలు ఊగాను. అండ్ ఇక్కడ కొన్ని మనకి డ్రెస్సెస్ కూడా ఉన్నాయన్నమాట, ఆలియా కట్. అండ్ ఇక్కడైతే నేను చికెన్ కర్రీ చూశాను, చాలా బాగా అనిపించాయి కుర్తీ సెట్స్. అక్కడికే వెళ్తున్నాను అనమాట. రుచికి చెప్పాను అక్కడ చికెన్ కర్రీ డ్రెస్సెస్ ఉన్నాయి, రా అడుగుదాం అనేసి వెళ్ళామన్నమాట. ఎంత అని అడిగితే అవి 1800 చెప్పారనమాట. 1800 చాలా ఎక్కువ అనిపించింది నాకు. మంచి జ్యువెలరీ అంతా ఏది తీసుకున్నా మనకి 1500 అబోనే ఉన్నాయన్నమాట. మినిమం 500, అంత తక్కువ అయితే లేవు. నాకు అంత పెట్టాలనిపించలేదు అనమాట. బట్ స్టిల్ హ్యాండ్ మేడ్, వాళ్ళని ఎంకరేజ్ చేయాలి అనుకున్న వాళ్ళైతే తీసుకోవచ్చు. బట్ మా దగ్గర మాత్రం బడ్జెట్ లేదు, తీసుకోవాలనుకోలేదు అనమాట. ఒకవేళ తీసుకున్నా నేను పెద్దగా యూజ్ చేయను. అండ్ మొత్తంలో మొత్తం శిల్పారామంలో నేను చూసిన ఓన్లీ ఒక ఫుడ్ కోర్ట్ ఇదే అనమాట. అది కూడా ఓన్లీ చాయ్ సమోసా ఉందనుకుంటా. ఆ జ్యువెలరీ కూడా ఉంది, ఓకే బట్ అంత ట్రెండీగా అయితే ఏం అనిపించలేదు మనకి. పాలబండి చూడండి ఎంత బాగుందో అసలు, చాలా క్యూట్ అనిపించింది నాకైతే. ఇవేంటంటే మనం కదిపితే మ్యూజిక్ సౌండ్ వస్తుందంట, చాలా బాగుంది. నేను వినడమే కానీ వీటి గురించి ఫస్ట్ టైం చూడటం. చాలా బాగుందనమాట, పీస్ఫుల్గా. అండ్ ఇవైతే 150, 160 అట్లా చెప్పారనమాట. రీజనబుల్లీ అనిపించింది. బార్గెన్ చేస్తే ఇంకా మేబీ 100కి అట్లా ఇవ్వచ్చు. చాలా ట్రెండీగా ఉన్నాయన్నమాట. ప్లెయిన్ శారీస్లోకి వేసుకుంటే బాగుంటుంది అనిపించింది నాకు. ఇక్కడైతే వీళ్ళ దగ్గర ఇవే నచ్చాయన్నమాట, ఇంకా పెద్దగా ఏం నచ్చలేదు. మొత్తానికి మేము ఆ రింగ్స్లో ఏరి ఈ రింగ్స్ తీసుకున్నాం. నేను రుచి 20 రూపీసే, పెద్ద కాస్ట్లీ ఏం కాదు. బట్ మేమిద్దరం ఇంతవరకు ఏం తీసుకోలేదు, సరే అనేసి ఇవి తీసుకున్నాం అనమాట. బాగున్నాయి. టైం ఆల్మోస్ట్ 8:30 అయిపోతుంది. ఇంకా స్టార్ట్ అయిపోయామన్నమాట. ఆల్మోస్ట్ అన్ని ప్లేసెసే కవర్ చేసాము. ఇంకా మేము ఇప్పుడు స్టార్ట్ అయ్యి బస్ కోసం వెయిట్ చేసి బస్ దొరికి జర్నీ చేసి రిటర్న్ వెళ్ళేలోపు పీజీకి 9:30 అవ్వచ్చు ఆల్మోస్ట్. సో ఇంకా వెళ్ళిపోతున్నాం అనమాట. ఇంతవరకు ఒకవేళ మీరు వ్లాగ్ చూసినంటే ఇంకా మీరు డైమండ్సే. బిగ్ థ్యాంక్ యూ అంతే. ఇఫ్ యూ రియల్లీ లైక్ దిస్ వ్లాగ్, ప్లీజ్ డూ లైక్ ఇట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్. బాయ్.